గౌరీ శంకర్ సార్ 4 కథల్ని కంప్లీట్ చేసుకున్నాం. 5వ కథ ఈ రోజు మనం చెప్పుకునే దాంట్లో ఈ ఎపిసోడ్ లో 3వ కథ అనుకోవచ్చు. సో ఈ 5వ కథ ఏం కథ, దీని వల్ల ఎలాంటి నీతి వస్తుంది, పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ కథ విన్న తర్వాత విషయాలు చెప్పండి. ఈ కథ నీతి కంటే కూడా ఒక మెదడుకు ఒక మేత లాంటిది, ఒక క్విజ్ అంటామే, క్విజ్ లాంటిది. మామూలుగా ఈ కథలన్నీ కూడా పేదరాశి పెద్దమ్మ ఆ పాఠశాలలకి చెబుతూ ఉంటుంది. పిల్లల్ని చేరదీసి ఆ ఊళ్ళో ఉన్న పిల్లల్ని కూడగట్టుకొని కాలక్షేపానికి చెప్పే కథలు అన్నాం. కథల్లో పిల్లలకి నీతి ఉంటుంది, పెద్దవాళ్ళకి కాస్త ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది, తెలివితేటలకి పదును పెట్టి మెదడుకు పదును పెట్టే అంశాలు ఉంటాయి. ఈ కథ మెదడుకు పదును పెట్టేటువంటి కథ. ఈ కథ పెద్దమ్మే చెబుతుంది. ఒక పాఠశాలను కూర్చోబెట్టుకుని వాళ్ళంతా పెద్దమ్మ కథ చెప్పు, మాకు నిద్ర పట్టడం లేదు, నువ్వు హాయిగా చెప్తావు, బాగా చెప్తావు, నువ్వు చెబుతూ ఉంటే హాయిగా మాకు నిద్ర పట్టి హాయిగా నిద్రపోతావు అంటే సరేలే వినండి అని ఆవిడ చెప్పే కథ. ఈ కథ శీర్షిక ఏమిటంటే సుకుమారి. సుకుమారి అంటే చాలా మృదువుగా ఉండే, సున్నితంగా ఉండేటువంటి ఒక యువతి, స్త్రీ అనుకోవచ్చు. అయితే ఇక్కడ కథ ఎలా మొదలవుతుందంటే కోసల దేశం. కథల్లో ప్రతిదీ ఒక దేశం, ఇందాక మనం విదర్భ దేశం అని, మరొక దేశం అని, ధర్మపురం అని ఇలా చెప్పుకున్నట్టుగా ఇది కోసల దేశం. కోసల దేశం కూడా మనకి రామాయణంలో కనబడుతుంది. ఇప్పుడు కూడా కోసల దేశానికి ఆర్యకుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆర్యకుడు. ఈ కోసల దేశాన్ని పరిపాలించే ఆర్యకునికి 3 భార్యలు ఉంటారు. అందులో సహజం, బహుభార్యత్వం అనేది ఆ రోజు సమాజంలో అంగీకరించబడిన విషయం. ఒకటి అందులో సహజంగా రాజులకి, సామాన్యులకే ఉండగాలేంది రాజులకి ఏమిటి, కాబట్టి భార్యలు ఉన్నారు అనేది కథల్లో మనకు కనబడుతుంది. ఇక్కడ ఆర్యకుడికి 3 భార్యలు. ఈ 3 భార్యల పేర్లు సూర్యకళ, చంద్రకళ, శశికళ. 3 భార్యల పేర్లు అది. సూర్యకళ అంటే సూర్యుడు, చంద్రకళ అంటే చంద్రుడు, శశి అన్నా కూడా చంద్రుడే, శశికళ. అలా 3 పేర్లు మన కథలో కనిపిస్తాయి. అయితే ఈ రాజు భార్యలతో చాలా అన్యోన్యంగా దాంపత్యం కొనసాగిస్తున్న క్రమంలో ఒకరోజు రాజుగారు పెద్ద భార్య దగ్గరికి అంతఃపురంలోకి వస్తాడు. సూర్యకళ ఆవిడని పలకరించి రాత్రి వేళ ఆ వెన్నెల రాత్రుల్లో ఇద్దరు కాస్త సరదాగా తిరుగుదామని చెప్పేసి అంతఃపురం ఉద్యానవనంలోకి వస్తారు. ఎవరు? రాజుగారు, ఆ పెద్ద భార్య సూర్యకళ. ఇద్దరు కలిసి ఆ ఉద్యానవనంలో విహరిస్తూ అక్కడ తామర కొలను ఉంటుంది, సరస్సు. ఇద్దరు అక్కడ సరస్సు దగ్గర కూర్చుని ఆ వెన్నెల రాత్రుల్లో ఆ ఆనందాన్ని అనుభవిస్తూ రాజుగారు ఏవో సరదాగా కబుర్లు చెబుతూ ఆ కొలనులో ఉన్నటువంటి తామర పువ్వు, ఒక తామర పువ్వుని అలా పెకిలించి అలా ఊడబీకి, ఆ తామర పువ్వుకు పొడుగాటి కాడ ఉంటుంది. తామర పువ్వు కాడతో అడుగున ఉంటుంది. ఆ కాడతో దాన్ని లాగేసి శృంగార భావంతో ఆ తామర పువ్వుతో ఆ రాణి గారి నుదిటి మీద ఇలా చిన్నగా కొడతాడు. కొట్టడం అంటే సున్నితంగా తాకుతాడు ఆ తామర పువ్వుతో. అది ఇలా తాకగానే ఆవిడ వెంటనే పెద్ద పెడబొబ్బ పెడుతూ మూర్ఛపడి కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే ఆ నుదిటి మీద అలా ఇంత పెద్దగా ఉబ్బి ఒక దద్దుల్లాగా, ఒక గాయంలాగా అయిపోతుంది. వెంటనే రాజుగారు ఆశ్చర్యపోతారు. అదేంటి తామర పువ్వుతో ఇలా నుదిటి మీద అనగానే ఆ దెబ్బకే, ఆ తాకిడికే అదేదో పెద్ద సుత్తితో కొట్టినట్టుగా ఆ ఇది కూడా వాచిపోయింది బాగా. ఎక్కడైతే అతను తాకాడో ఆ ప్రదేశం అంతా కూడా వాచిపోయి కమిలిపోయి ఆవిడ స్పృహ తప్పిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంత సౌకుమార్యమా అన్నట్టుగా రాజుగారు కంగారు పడగానే ఆ చుట్టూరా చిలికత్తెలు వాళ్ళంతా గబగబ పరిగెత్తుకొచ్చి, మహారాజా ఏం జరిగింది, ఏం లేదమ్మా, నేను ఇలా తామర పువ్వుతో ఇలా అన్నాను అనగానే పడింది. అయ్యయ్యో మీకు తెలీదు, మా రాజకుమారి సుకుమారి అంటే ఈ చెలికత్తెలంతా పూర్వం ఏంటంటే అరణంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు పూర్వం రాచరిక వ్యవస్థలో రాజకుటుంబాల్లో ఏమిటంటే అమ్మాయినిచ్చి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయితో పాటు మనం సారే చీరే అని ఏవో అన్ని నగలు, నట్ర సామాగ్రి, వస్తువులు పంపినట్టుగా మనుషుల్ని, దాసదాసి జనాన్ని కూడా పంపేవాళ్ళు. అట్లా ఈ చెలికత్తెలు చిన్నప్పటి నుండి వాళ్ళతో తిరిగి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క మనస్తత్వాలు, స్వభావాలు అన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్లకు బాగా తెలుసు.
రాజుగారి కంటే. రాజుగారు కొత్తగా మొన్నే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకంటే మొదటి నుండి చూసిన వాళ్ళ గురించి బాగా తెలుసు. కాబట్టి ఆ చెలికత్తెలు వచ్చి, మహారాజా మీకు తెలీదు, మా రాజకుమారి చాలా సున్నితమైనది, ఏమాత్రం చిన్న ఇది తగిలినా కూడా ఆవిడ శరీరం అంతా కందిపోతుంది, అంత సుకుమారి, అయ్యయ్యో అని వెంటనే వాళ్ళంతా అంతఃపురంలోకి తీసుకెళ్ళి రాజవైద్యుల్ని పిలిచి ఆవిడికి వైద్యం మొదలు పెడతారు. ఏ వైద్యం? గంధాన్ని రాసి గంధం పోయటము, తర్వాత లేపనం చేయటము, రకరకాల మూలికలతో వీటితో ఆవిడికి పరిచర్యలు చేస్తూ ఉంటారు, సపర్యలు చేస్తూ ఉంటారు. ఇక రాజుగారు భయపడిపోయి ఆ తర్వాత నెమ్మదిగా ఆవిడ కళ్ళు తెరిచి, మహారాజా క్షమించండి, ఏదంటే పర్వాలేదు, నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో అని చెప్పి రాజుగారు ఆ అంతఃపురం నుంచి బయలుదేరి మరో అంతఃపురానికి రెండవ భార్య దగ్గరికి వెళ్తాడు. ఆమె పేరు చంద్రకళ. ఆమె రాజుగారు మరి రాగానే చాలా సంతోషంతో ఆయనకి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి మరి ఆయనకి ఆ పదార్థాలు, పానీయాలు, పళ్ళు అవన్నీ అందించి ఇద్దరు ఆ పాలు పైన కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ సరస సల్లాపాలు చేసుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో వాళ్ళు నెమ్మదిగా ఏం చేస్తారంటే, అంతఃపురంలో ఒక పెద్ద కిటికీ ఉంటుంది. ఆ కిటికీలోంటి చంద్రుడు కనబడుతున్నాడు బయట, ఆకాశంలో పున్నమి చంద్రుడు. ఆ చంద్రుడు కురిపించేటువంటి వెన్నెలంతా కూడా ఆ కిటికీలోంచి వాళ్ళ ఆ గదిలో పడుతూ ఉంది. అప్పుడు ఈ రాజు చాలా మంచి మూడ్లో ఆ రాణి గారిని పొదివి పట్టుకొని ఇద్దరు కలిసి ఆ చంద్రుడిని చూసి ఆ వెన్నెలను ఆస్వాదిద్దాం, ఆహ్లాదంగా ఉంది అని ఇద్దరు ఆ కిటికీ దగ్గరకు వచ్చి ఇలా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ చంద్రకిరణాల వెన్నెల ఈమె శరీరంపై పడగానే ఈమె కూడా శరీరం అంతా పాలిపోయి కళ్ళు తిరిగిపోయి ఆ రాజుగారి ఒడిలోనే పడిపోతుంది, స్పృహ తప్పిపోయి. రాజుగారు కంగారు పడతారు. అదేమిటి ఇంత సుకుమారం అనగానే మళ్ళీ చెలికత్తెలు ఆ మొదటి భార్యలాగా పరిగెత్తుకొస్తారు. ఏం జరిగింది మహారాజా అంటే, ఏం లేదమ్మా, నేను ఈ కిటికీ నుంచి మంచం నుంచి ఇక్కడికి తెచ్చాను, ఆ కిటికీలోంచి చంద్రుడిని చూసాం, ఆ చంద్రుడి వెన్నెల పడింది అంటే, అయ్యయ్యో మా రాణి గారు చాలా సుకుమారండి, ఈవెన్ వెన్నెల కిరణాలు కూడా తాకినా కూడా ఒక్కోసారి మనకి వేడి కిరణాలు తాకినప్పుడు ఒంట్లో కొంచెం గుచ్చుకున్నట్టుగా పించింగ్ గా ఉంటుంది, అలా వస్తాయి. సో ఇది ఒక బయలాజికల్ ఇది అనుకోండి, కానీ ఇది మరీ విడ్డూరం. వెన్నెల అంటే ఇక్కడ గమనించాలంటే ఎంత అందమైన సుకుమారమైనటువంటి అమ్మాయిలు అని ఇక్కడ, అంటే స్త్రీ సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకుని. కాబట్టి అలా కిరణం పడగానే ఇలాగానే అప్పుడు మళ్ళీ రాజుగారు యథావిధిగా తీసుకురావడం, మళ్ళీ పాలు, వెన్న అవన్నీ తీసుకొచ్చి గంధం తీసి ఆ పాలతో వెన్నతో ఇవన్నీ చేసి ఏవో రకరకాల సపర్యలు చేస్తే ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరిచి అప్పుడు చూసి, మహారాజా క్షమించండి, నేను మిమ్మల్ని ఏమి ఆనందపరచలేకపోయానంటే, పర్వాలేదు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే చాలు తల్లి అని ఆయన అంతఃపురం నుండి బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ మరొక రోజు మూడవ భార్య శశికళ ఉంటుంది, ఆమె అంతఃపురంలోకి వెళ్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ఇద్దరి విషయంలో రాజుగారు వెళ్ళటం అయిందా, ఈ మూడవ భార్య శశికళ అంతఃపురానికి వస్తూ ఉంటేనే అంతఃపురం బయట చెలికత్తెలంతా కూడా గోల గందరగోళంగా ఉంటారు. అప్పుడు రాజుగారు ఏమైంది రాణిగారికి ఏమైంది అంటే, అయ్యో రాజుగారు, మా రాణిగారి చేతుల నుంచి అంతా కూడా చేతులన్నీ కూడా పాలిపోయి చేతుల నుంచి అంతా కూడా రక్తం కారుతోంది, చెవి నుంచి కూడా రక్తపు చుక్కలు పడుతున్నాయి అంటే, అదేంటి అని అంటే, అక్కడ జరిగింది ఏమిటంటే, రాజుగారు ఈమె అంతఃపురానికి వచ్చేటప్పుడు అక్కడ ఊళ్ళో ఆ దగ్గరలో ఏవో దంచుతూ దంపుడు పాటలు పాడుతున్నారు. అంటే రోకళ్లతో ఆ రోజుల్లో ధాన్యం దంచేవాళ్ళు కదండి, ఇప్పుడు కూడా ఊళ్ళలో రోకలితో ధాన్యం, మిరపకాయలు అవి ఇవి దంచుతూ ఉంటారు. కాబట్టి ఆ ఊళ్ళల్లో మామూలు సామాన్య జనులు, ప్రజలు ఇళ్లల్లో పనులు చేసుకుంటూ ఆ దంపుడు, రాత్రిపూట వాళ్ళకి విరామం దొరికింది, తెల్లారి ఓ పనులు చేసుకోవాలి, తెల్లారి అన్నం వండుకోవాలంటే ఆ రాత్రి ఉడ్లు దంచుకోవాలి, ఏదో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు దంపుడు దంచుతూ ఉంటే ఆ దంపుడు చప్పుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ చప్పుళ్ళు ఈమె చెవిన పడి
ఆ చప్పుడు ఆ ధ్వని భరించలేనంత సుకుమారి ఈ మహారాణి. కాబట్టి ఈయన వెళుతూ ఉండగానే వాళ్ళంతా కంగారుగా వచ్చి, మహారాజా మా రాణి గారి చేతులన్నీ కూడా పాలిపోయాయి, రక్తసిక్తమయ్యింది. చేతులు ఎందుకయ్యాయి? దీనికి ఒక కారణం. చెవుల్లో నుంచి రక్తం ఎందుకు పడుతోంది? శబ్దానికి. చేతులు ఏమిటంటే వాళ్ళెవరూ దంచుతుంటే ఈమె దంచినంత పనిచేసినట్టు ఈమె చేతులు కమిలిపోయాయి, కందిపోయాయి అని అక్కడ మనకి అర్థం చేసుకోవాలి. అనగానే రాజుగారు కంగారుగా మళ్ళీ లోపలికి పరిగెడతాడు. అప్పుడు రాణి గారికి చూడగానే ఆవిడ అంతా కూడా చాలా దీనావస్థలో ఉంటుంది, రక్తం కారుతోంది, చేతులన్నీ రక్తమయం అయ్యాయి. ఏమిటి మహారాణి అంటే, మహారాజా ఆ దంపుడు శబ్దం విని, ఆ ధ్వని విని నాకు ఇలా అయ్యింది, నాకేమాత్రం శబ్దం పడదు. ఇప్పుడు డీజేలు ఇవన్నీ పెడితే కూడా అదే జరుగుతుంది. ఆ మధ్యలో పేపర్లో ఎవరో డీజే పెట్టి, మ్యారేజ్ రిసెప్షన్ లో డీజే పెడితే ఆ పెళ్లి కొడుకు తండ్రికే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాట. అంటే శబ్దం భరించలేదు ఇక్కడ. అది కొంతవరకు నయమే. ఆ తామర పువ్వు కంటే, ఈ వెన్నెల కంటే ఈ శబ్దం నిజమే. కానీ ఆ శబ్దం ఎక్కడో విన్నదానికే ఈ మహారాణి అంత సుకుమారి కాబట్టి ఇది అలా జరిగింది. అప్పుడు రాజుగారు వచ్చేసి ఏం జరిగింది ఏంటంటే, అప్పుడు చెలికత్తలు మామూలుగా మిగతా వాళ్ళగానే మళ్ళీ రాజవైద్యుల్ని పిలవటం, వాటికంతా కూడా ఆ పాలగంధాలు, ఆ ద్రవ్యాలు కూడా మళ్ళీ నాజుగ్గా వర్ణిస్తారు. పాలు, వెన్న, సుగంధం ఇలాంటి వాటితో మర్దనం చేసి అవన్నీ మలాములు అవన్నీ పూసి ఏదో మొత్తానికి ఆవిడికి చికిత్స చేసి మామూలు చేస్తారు. కథ అయిపోయింది. ఇది పేదరాశి పెద్దమ్మ పాఠశాలలు చెబుతూ, ఇప్పుడు ఈ కథలో మీరు ఈ ముగ్గురు మహారాణుల్లో ఎవరు సుకుమారి అని ఒక ప్రశ్న వేస్తుంది. ముగ్గురు మహారాణులు ఈ విధంగా అయ్యారు, ముగ్గురు సుకుమారులే. అత్యంత సుకుమారి అసలు ముగ్గురులో ఎవరు సుకుమారి అంటే, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 చంద్రకళ, చివరి శశికళ. అప్పుడు వాళ్ళు చెప్పలేకపోతారు. అప్పుడు పేదరసి పెద్దం అంటుంది, నేను చెబుతాను, మొదటి మహారాణి వస్తువును తాకి ఆవిడ ఆ విధంగా అయింది కాబట్టి వస్తువును తాగడం వల్ల అవటంలో పెద్ద సుకుమారత్వం లేదు. రెండవ ఆవిడ వెన్నెల సోకి, అది వస్తువును తాకి ఇది వెన్నెల సోకి అయ్యింది కాబట్టి, అంటే ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాలంటే, ఒక ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా కళ్ళ ముందు కనిపించేటువంటి ఒక వస్తువు చూడటం వల్ల, మన చూపు వల్ల ఆ రసాయనిక చర్య జరిగి భౌతికంగా బయలాజికల్ అంటాం. కాబట్టి అందులో గొప్పతనం ఏం లేదు, సుకుమారు ఏం కాదు, మామూలుగా ఏదో తగిలింది, అదేదో సోకింది. కానీ ఏ వస్తువు చూడకుండా, ఏ వస్తువు తాకకుండా, అక్కడ వెన్నెల తగిలింది, ఇక్కడ పువ్వు తగిలింది, ఇక్కడ ఏమీ తగలలేదు, ఎక్కడో ఉన్న శబ్దం విన్నంత మాత్రానే అయ్యింది. కాబట్టి ఇవి ప్రత్యక్షం, అది పరోక్షం. పరోక్షంగా ఉన్నటువంటి ఒక శబ్దానికి ఆమె అంత నాజూకుగా గాయపడింది అంటే, ఇక్కడ ఈ ముగ్గురి మహారాణుల్లో శశికళ మూడవ భార్య అత్యంత సుకుమారి అని ఆవిడ తీర్పిస్తుంది. కాబట్టి ఇది ఒక సరదాగా మనం చెప్పుకోవలసిన కథ. పైగా ఇక్కడ మెదడుకు మేత ఏమిటంటే, మనం ఆలోచించవలసింది, ఆ రెండు ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్, అంటే వస్తువులు ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేదు. అంటే అక్కడెక్కడో ఏదో దంచుతున్నారు, అక్కడ వస్తువులు ఉన్నాయి కానీ ఈమె చూడలేదు. కేవలం వినటం వల్ల మాత్రమే, ధ్వనికి మాత్రమే ఆమె శరీరం కందిపోయింది. అంటే వాళ్ళిద్దరికంటే ఈమె ఇంకా సుకుమారి అని ఈ కథ ద్వారా తెలుస్తుంది. చాలా అంటే చాలా చక్కటి కథ, నిజంగానే కాస్త నవ్వొచ్చే కథ. సుకుమారులు ఉంటారు కానీ ఈ స్థాయిలో సుకుమారులు ఉంటారా బాబోయ్ అనిపిస్తుంది నిజంగా. అంటే ఈ మధ్య కాలంలో సుకుమారులు కాస్త ఆటుదేలి నీటుదేలే ఉన్నారు, అందరూ కూడా అంత సుకుమారంగా ఎవరు లేరు. ఆడపిల్లలు అన్ని విషయాల్లో పైచేయి సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తూ ఉన్నారు. కొన్ని విషయాల్లో హర్షించదగ్గ విషయాలు చేస్తూ ఉన్నారు, కొన్ని విషయాల్లో బాధపడి అరే ఏమిటి ఆడపిల్లలు ఇలా తయారయ్యారేమిటి అని ఆశ్చర్యపోయే పరిస్థితులు నేటి సమాజంలో కనపడుతూ ఉన్నాయి. ఇక కథ విషయానికి వస్తే, నిజంగా ప్రతిదీ సుకుమారమే. పువ్వు తగలగానే కందిపోవడం ఏంటి, కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి, వెన్నెల తాకగానే పడిపోవడం ఏంటి, దాంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఆ లాజిక్ ఏమిటి అంటే, ఏదైనా ఒక పదార్థం ద్వారా కానీ, ఏదైనా ఒక వస్తువు ద్వారా కానీ వాళ్ళు పడిపోవడం జరిగింది. అక్కడ లాజిక్ అది.
ఇక మూడో వాళ్ళు అసలు ఎటువంటిది వినకుండా ఎటువంటిది చూడకుండా వాళ్ళకి ఆ సుకుమార్తనం అనేది బయటపడింది అనేది రాజుగారి చిన్న భార్య శశికళ ఎవరైతే ఉన్నారో అత్యంత సుకుమారి అనేది మనకి తేలడం జరిగింది ఈ కథ ద్వారా. ఈ విషయం మీరు పిల్లలకి ఎంత హాస్యాస్పదంగా చెప్తారో మాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.